హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి బైపీసీ స్ట్రీమ్కి సో మనకు రిజిస్ట్రేషన్ అన్నది స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట. మనకైతే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అట్లాగే ఎంసెట్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను మీకు ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి guys, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆచార్య నాగార్జున అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అంటే మీకు బీఎస్సీ అగ్రికల్చర్ అట్లాగే బీఎస్సీ హానర్స్ అట్లాగే సో ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఫుల్ ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను. అలాగే ఎలా చేయాలి, ఎలా మీరు అప్లై అనేది చేసుకోవాలి, అలాగే మీకు పర్సనల్గా మీకు గైడెన్స్ అనేది కావాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఇదైతే పెయిడ్, బట్ మీకు అయితే ప్రతి ఒక్కటి A to Z మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా ది బెస్ట్ అంటే మీకు మంచి కాలేజ్లో సీట్ వచ్చేలాగా మేమైతే చూసుకుంటాం అనమాట. సో మెసేజ్ అనేది చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బీఎస్సీ అగ్రికల్చర్ అట్లాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి 13th నుంచి మనకైతే లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 2/8/2024 దాకా అయితే మనకు ఉందన్నమాట. అంటే నెక్స్ట్ నెల 2/2 దాకా అయితే మనకు డేట్ అయితే ఉంది. సో కొద్దిగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామందికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వచ్చిందని కూడా తెలియదు అనమాట. సో మళ్ళీ వాళ్ళు అంటే డేట్ అనేది అయిపోయాక వాళ్ళు చూసారంటే సో మళ్ళీ వాళ్ళు ఏం చేయలేరు కదా. సో దాని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అట్లాగే సో మీరు రిజిస్ట్రేషన్ అన్నది లేట్ ఫీతో పే చేయాలంటే 12th దాకా అయితే మనకు టైం అనేది ఉంటుంది అనమాట. సో ఇంకా ఎలా అప్లై చేయాలి అలాగే దీనికి సంబంధించి సో ఇంకా మీకు క్లియర్గా చూడాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అట్లాగే సో మీకు ప్రతి ఒక్కటి ఇక్కడైతే ఉన్నాయి. సో ఇవన్నీ చూసేసుకోవచ్చు. అట్లాగే Form 1 ఫార్మర్స్ కోటా సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. అట్లాగే Form 2 ఫార్మర్ కోటా సర్టిఫికేట్ కూడా ఇక్కడైతే అప్లై చేయాలన్నమాట. ఈ యొక్క రెండు మీరైతే మీరు ఏమన్నా ఎలిజిబుల్ అయితే మీరైతే అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బీఎస్సీ అగ్రికల్చర్ సో దీనికి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఫుడ్ టెక్నాలజీస్ లైక్ దట్ మీరైతే అప్లై ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే క్లిక్ చేస్తారు. సో దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా ఇది చూపిస్తాను చూడండి. బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఇక్కడ మీకు అయితే ఇదైతే ఉంది. సో దీని అయితే మీరు ప్రొసీడ్ చేయాలనేసి అడుగుతుంది. సో మీరు ప్రొసీడ్ అనేసి కొట్టారంటే మీకు నెక్స్ట్ ఇలా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయ్యాక మీకు ఏపీ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేశాక ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే Form 1 Form 2కి సంబంధించి మీరైతే సో పక్కా కంపల్సరీగా మీరైతే రెడీగా పెట్టుకోండి. అలాగే Form 1 Form 2కి సంబంధించి మీరైతే ఓన్లీ పీడిఎఫ్ గానే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అట్లాగే బిలో 1 MB కన్నా మీరైతే తక్కువే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 5 KB కన్నా ఎక్కువ సో 1 MB కన్నా తక్కువ మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ లేకుండా చూసుకోండి. దీన్ని అయితే మస్ట్ అండ్ షుడ్ మీరైతే దృష్టిలో ఉంచుకొని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేశాక ఇక్కడ సబ్మిట్ అనేసి నొక్కుతారు. ఇక్కడ సబ్మిట్ అనేసి నొక్కాక ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. ఇలాగైతే మీకు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది అనమాట. లైక్ మీకు డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి. లైక్ అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు నేమ్ అనేది చూసుకోండి, అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకోండి, అట్లాగే ఆధార్ నెంబర్, అట్లాగే జెండర్, ఈమెయిల్ అని ప్రతి ఒక్కటి మీరైతే చూసుకోవాలన్నమాట. సో అడ్రస్ అనేది క్రాస్ చెక్ చేసుకోండి, ఫాదర్ నేమ్ చూసుకోండి, అట్లాగే సో మైనారిటీ, అట్లాగే మొబైల్ నెంబర్, సో మీ యొక్క అంటే క్యాస్ట్ ఏది, సో క్యాస్ట్ అనేది క్యాస్ట్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకోండి. అలాగే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏమన్నా మీ దగ్గర ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మీరైతే చూసుకోండి. ఇక్కడ చూసుకున్నాక మీరైతే స్పెషల్ కేటగిరీ అంటే మీకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సో దీనికి సంబంధించి ఏమన్నా సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే మీరు ఎస్ అనేసి నొక్కండి, లేదంటే నో అని పెట్టండి. అంటే ఎన్సీసీ, సిఏపీ సో దీనికి సంబంధించి మీరైతే ఇది ఇక్కడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఇక్కడైతే మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని మీకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా అన్నది మంచిగా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఆర్ యు క్యాండిడేట్ అగ్రికల్చర్ ఫ్యామిలీ అనేసి ఇక్కడ అంటే మీరు ఒక ఫ్యామిలీ అన్నది అగ్రికల్చర్కి సంబంధించిందా అనేసి అడుగుతుంది అనమాట. ఇక్కడైతే మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో అనేసి పెట్టండి. సో ఇక్కడ మీరు నో అని పెడితే మీకైతే నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది, లేదంటే మీరు ఎస్ అని పెట్టారు అనుకోండి. సో ఇక్కడ మీకైతే Form 1 అట్లాగే Form 2కి సంబంధించి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు సో ఇక్కడైతే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే సో మీరైతే సైజ్ కూడా మీరైతే కొద్దిగా చూసుకోండి. అంటే మీకు మీ సేవ నుంచి మీకైతే ఇస్తారనమాట. సో దాన్ని కూడా మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట.
సో దీనైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరు మంచిగా కంపల్సరీగా మీరైతే కొద్దిగా క్రాస్ చెక్ చేసుకొని మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేశాక నెక్స్ట్ అయితే మీరు సబ్మిట్ అనేసి నొక్కారనుకోండి. సో ఇక్కడైతే సబ్మిట్ నొక్కాక ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ అన్ని మీరు ఎక్కువ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి కదా, ఇవేమన్నా చేంజ్ చేయాలనేసి అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఏమన్నా చేంజెస్ కావాలంటే ఎస్ అని నొక్కండి, ఏం చేంజెస్ ఏం లేవు అంటే నో అనేసి నొక్కండి. సో మీరేమన్నా ఎస్ అనేసి మీరు ఏమన్నా చేంజెస్ చేయాలనేసి నొక్కారనుకోండి, మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇంకోసారి కనిపిస్తుంది, మీరైతే చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో మీరేమన్నా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా చేంజెస్ ఏం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అనుకున్నారు అనుకోండి, సో నో అనేసి నొక్కండి. నో అనేసి నొక్కేసి మీరైతే సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేశాక మీకైతే ఇక్కడైతే అడుగుతుంది డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అనేసి. సో మీరు ప్రొసీడ్ అవ్వాలని కాబట్టి సో మీరైతే ఓకే అనేసి నొక్కండి. సో మీరు ఓకే అని నొక్కాక మీకైతే మీ యొక్క క్యాష్ని బట్టి మీరైతే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక పే అంటే పేమెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో దీని అయితే చూసుకోవచ్చు, అంటే నెట్ బ్యాంకింగ్ నుంచినా లేదంటే డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్, సో మీరైతే పే చేయాల్సి ఉంటుంది. మీరైతే సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని పే అనేసి నొక్కండి. పే అనేసి నొక్కితే మీకైతే సో ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. సో దాన్ని అయితే మీరైతే చూసేసుకొని సో మీరు నార్మల్గా పే అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఎవరికైతే పేమెంట్కి సంబంధించి కొద్దిగా నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరైతే పే అనేది చేయండి. మీరే అంటే సొంత ప్రయోగాలు అయితే చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. సో అది అండి, మీకు నాలెడ్జ్ అనేది ఉంటేనే మీరైతే పేమెంట్ అనేది చేయండి, లేదంటే మన వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. సో మీకు ప్రతి ఒక్కటి A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మేమైతే మీకు గైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అది సో ఈ వీడియో అయితే ఏంటి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ గ్రేట్ డే, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, అట్లాగే ఫాలో అవుతుండండి. నేను ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను అప్డేట్ అనేది ఇస్తాను, అండ్ వేరే గ్రూప్స్ కి సంబంధించి నేను ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో అయితే ఏంటి, థ్యాంక్ యూ అండ్ జై హింద్, హ్యావ్ ఏ గ్రేట్ డే.